నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు గాను 9 సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ప్రధాన పార్లమెంటు సెగ్మెంట్లకే అభ్యర్థులను ఫైనల్ చేయకపోవడంతో పొలిటికల్గా హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, భువనగిరి, మెదక్ పార్లమెంటు సెగ్మెంట్ను అధిష్టానం అభ్యర్థులను ఫైనల్ చేయలేదు. ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో అభ్యర్థుల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. కీలకంగా ఉన్న నేతలు ఒకరిని ఫైనల్ చేయాలని చెప్తుండగా గిట్టరాని వారు మాత్రం విభేదిస్తూ ఉన్నారు. దీంతో అధిష్టానం ఎవరిని ఫైనల్ చేయకుండా వరంగల్ సెగ్మెంట్ను పెండింగ్లో పెట్టింది. దొమ్మటి సాంబయ్య వరంగల్ రేసులో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటున్నారు స్థానిక నేతలు. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన పస్నూరి దయాకర్కు టికెట్ ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తుంది. ఇక ఖమ్మం పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ సీట్లు గెలుచుకోగా ఖమ్మం పార్లమెంటు సీటును కైవసం చేసుకోవాలని హస్తం పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముగ్గురు ఉద్దండులు తమ కుటుంబ సభ్యులకే ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు సర్వశక్తులా పోరాడుతూ ఉన్నారు. ఇక రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన సతీమణి నందినిని పోటీలో నిలపాలని తీవ్ర ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. అటు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సైతం తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నంలో వెనకాడటం లేదు. అలాగే వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ను పోటీలో నిలిపేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక వీరితో పాటు సీనియర్ నేత వి హనుమంతరావు, కుసుమకుమార్ సైతం ఖమ్మం ఎంపీ బరిలో నిలిచేందుకు పోటీ పడుతూ ఉన్నారు. ఇక దీంతో ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ టికెట్ ఎవరికి వస్తుందా అనేది ఆసక్తిగానూ మారింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ పార్టీ దూకుడు పెంచుతుంది. భువనగిరి టికెట్ కోసం బలమైన ఆశావాహులు పోటీ పడుతుండటంతో అభ్యర్థి ఎంపిక పార్టీకి సవాల్గానూ మారింది. ఇక భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లు 7 అసెంబ్లీ స్థానాలకు గాను 6 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ టికెట్ దక్కించుకుంటే చాలు విజయం తేలికేనని ఆశావాహులు భావిస్తుండటంతో భువనగిరి చర్చనీయాంశంగానూ మారింది. ఇక భువనగిరి టికెట్ను కోమటిరెడ్డి కుటుంబం ఆశిస్తుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, కోమటిరెడ్డి బ్రదర్స్ సోదరుడి కొడుకైనటువంటి సూర్య పవన్ రెడ్డి టికెట్ ఆశిస్తూ ఉన్నారు. వీరితో పాటు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్ రెడ్డి కూడా టికెట్ కోసం గట్టిగా పోటీ పడుతూ ఉన్నారు. అయితే రాష్ట్ర కేబినెట్ బెర్త్ కోసం రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మంత్రి పదవికి వస్తుందన్న నమ్మకంతో ఉన్న రాజగోపాల్ రెడ్డి సతీమణికి భువనగిరి ఎంపీ టికెట్ అడిగితే అది మంత్రి పదవికి అడ్డంకిగా మారుతుందేమోనని భావించారట. మరోవైపు సూర్య పవన్ రెడ్డి కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నారట. ఇక తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు హేమాహేమీ నేతలంతా రంగంలోకి దిగడంతో భువనగిరి ఎంపీ టికెట్ రాజకీయాలు రక్తి కట్టిస్తూ ఉన్నాయి. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ సీట్ హాట్ కేక్లా మారింది. ఇక్కడ అభ్యర్థి ఏఐసీసీ పెండింగ్లో పెట్టడంతో ఆశావాహుల చూపు ఈ స్థానంపై పడింది. ఇక నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి విషయంలో ఏఐసీసీ ఆచితూచి వ్యవహరిస్తోంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానంపై టీపీసీసీ, ఏఐసీసీ తీవ్రంగా కసరత్తు చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీకి సై అంటూ ఉన్నారు. అయితే బాల్కొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ముత్యాల సునీల్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారట. ఇక కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డితో పాటు పలువురు పోటీ పడుతూ ఉన్నారు. ఇక కరీంనగర్ కాంగ్రెస్ రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థి ఎంపిక ఆలస్యంతో సరికొత్త సమీకరణాలు, కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తూ 14 మంది దరఖాస్తు చేసుకోగా హుస్నాబాద్కు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి పవీన్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉంది. ఇక మాజీ ఎమ్మెల్సీ స్వర్గీయ వెలిచాల జగపతిరావు కుమారుడైనటువంటి రాజేందర్రావు పేరును కూడా ఢిల్లీకి పంపించారు. ఆ ఇద్దరూ కాకుండా చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పేరును సైతం కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రకటనపై ఆ పార్టీ హైకమాండ్ సమాలోచనలు చేస్తూ ఉంది. ఇక లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు ముందు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు పేర్లు వినిపించినప్పటికీ తర్వాత పటాన్ చెరువుకు చెందినటువంటి ముదిరాజ్ నేత నీలం మధు,
నరేన్ ట్రస్ట్ అధినేత చాగండ్ల నరేంద్రనాథ్, సిద్దిపేటకు చెందినటువంటి వ్యాపారవేత్త జయరాం రెడ్డి పేర్లు ప్రధానంగా వినపడుతూ ఉన్నాయి. ఇక ఆశావాహులు ఢిల్లీలో మకాం వేసి పార్టీ పెద్దలతో లాబింగ్ చేయిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మెదక్ స్థానంలో బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇక కాంగ్రెస్ నుంచి హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారు. మొన్నటి వరకు అలీ మస్కతి పేరు వినిపించినా ఆయన సైతం ఇప్పుడు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తుంది. తాజాగా సుప్రీంకోర్టు న్యాయవాది శానాజ్ పేరు తెరపైకి వచ్చింది. ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ వ్యవస్థాపకురాలు, ఆ పార్టీకి జాతీయ అధ్యక్షురాలిగా కొనసాగుతూ ఉన్నారు. ఇటీవలే ఢిల్లీలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో సందర్భంగా షానాజ్ ప్రస్తావన తెర మీదకు వచ్చింది. విద్యావంతురాలైనటువంటి మహిళ కావడంతో పాటు ముస్లిం ఓట్లకు కాంగ్రెస్ ఓటు బ్యాంకు జత కావచ్చని కాంగ్రెస్ భావిస్తుంది. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసినటువంటి ఫెరోజ్ ఖాన్ మరోసారి ఆసక్తి చూపుతున్నప్పటికీ అధిష్టానం మాత్రం ఆయన అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదట. పాత బస్తీలో మజ్లిస్ టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నటువంటి ఎంబీటీతో కలిసి పోటీలో దిగితే మజ్లిస్ కు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. కానీ సీఎం రేవంత్ రెడ్డి అసదుద్దీన్తో సానుకూలంగా ఉంటూ వస్తుండటంతో అది ఎంబీటీకి మింగుడు పడడం లేదు. మొత్తానికి హైదరాబాద్ సెగ్మెంట్ కు ఆశావాహులు లేకపోవడంతో ఎవరిని బరిలో నిలుపుతుందనేది ఆసక్తిగాను మారింది. లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్లో పోటీకి ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశాయి. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వం ఖరారు అంశం అనూహ్య మలుపులు తిరుగుతూ ఉంది. అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠ రేకెత్తిస్తూ ఉంది. మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యామ్నాయక్ ఇప్పటికే టిక్కెట్పై ఆశలు పెట్టుకుని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఉంది. అటు బీజేపీ నుండి ఆదివాసీ అభ్యర్థిని ఖరారు చేయడంతో కాంగ్రెస్ నుండి లంబాడా అభ్యర్థిని రంగంలోకి దించడం వల్ల ఫలితాలు రాబట్టవచ్చని అధిష్టానం పెద్దలు అంచనా వేస్తూ ఉన్నారు. మొత్తం మీద పెండింగ్ పెట్టిన 8 స్థానాల్లో హైదరాబాద్ మినహా మిగిలిన 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నెక్స్ట్ విడుదలయ్యే జాబితాలో ఈ సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేయరనే తెలుస్తోంది. ఫైనల్ లిస్ట్ నాటికి ఈ సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.